నేను గ్రూపులు కట్టే వ్యక్తిని కాదు. ఎవరేమైనా సైలెంట్ గా చెవులు మూసుకొని విన్నా, ఎవరు ఎన్ని మాటలు ఏ విధంగా చేసినా, అదేవిధంగా మౌనంగానే నేను భరించిన ఏ ఎవరిని కూడా గ్రూపులు ఈరోజు గ్రూపులు చేయలేదు, గ్రూపులు చెయ్యను. పని చేసేటువంటి ప్రతి కార్యకర్తకు గుర్తించేటటువంటి నేచర్ నాది. ఎవరిని కష్టపెట్టేటటువంటి, ఎవరిని ఇబ్బంది పెట్టేటటువంటి, ఎవరిని అవమానించినటువంటి నేచర్ నాది కాదు. ఎవరే రకాల ఎవరి విధంగా కార్యకర్తలు అలాంటి అపోహలు ఎవరైనా సృష్టించినా, ఏదైనా అపోహలున్నా మీ మనసులో వచ్చే కార్యకర్తలందరూ కూడా ఆ అపోహలను బయటికి తీసాలని మీ మనసులో వచ్చని చెప్పి ఈ సందర్భం నేను కోరుతాను. మనస్ఫూర్తిగా అందరినీ కూడా పలకరించినటువంటి అలవాటు నాది. వాళ్ళ మనసులో ఏమంటే నాకు తెలియదు. నేను మటు నాకు ఎవరి మీద ఎలాంటి గ్రూపులు కానీ మనసులో పెట్టుకొని పనిచేసేది కానీ నాకు తత్వం కాదు. కాబట్టి కార్యకర్తలందరూ మీరు మనసు విప్పి నాతో మాట్లాడచ్చు, మనసు విప్పి మీ మనసులో చెప్పుకోవచ్చు. ఏది విషయం ఉన్నా నా శాయశక్తుల ప్రతి ఒక్క కార్యకర్తకు ఏదైనా సమయంలో ఎలాంటి సహకారం అందించాలన్నా సహకారం అందించడానికే డీకే ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటది. ఎవరు ఎలాంటి అపోహలు సూచించదా దయచేసి ఆ అపోహలు మీ మనసులోకి రానియకండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, అందరూ ఒకే తల్లి పిల్లల్లాగా ఈ రోజు నరేంద్ర మోదీ ఈ దేశంలో ఉన్న 140 కోట్ల మంది నా కుటుంబం ఏదన్నాడో అదే విధంగా భారతీయ జనతా పార్టీ ఉన్న ప్రతి కార్యకర్త నా కుటుంబమే చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ అందరికీ కూడా మరి రాబోయేటటువంటి ఈ పార్లమెంట్ లో పెద్ద ఎత్తున మీ సలహాలు సూచనలు ఏమైనా ఇవ్వాలన్నా మన సలహాలు సూచనలు ఒక పర్సనల్ గా చెప్పినా పర్వాలేదు, లేదా ఒక కాగితం మీద రాసిచ్చినా పర్వాలేదు, సమయం ఇస్తే మీరు డైరెక్ట్ గా చెప్పినా పర్వాలేదు. థ్యాంక్ యూ. భారత్ మాతా కీ రెండు చేతులతో నిద్రపోతుంది కొంచెం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అయోధ్య రాముడు మనందరినీ కూడా ఆశీర్వదించిండు. అయోధ్య నుంచి ప్రతి ఇంటికి అక్షంతలు వచ్చినాయి. మనం ఈ రోజు నరేంద్ర మోదీ గారికి ఆ ఆశీర్వాదం ప్రతి ఒక్కరు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. భారీ మెజారిటీతో మనం ఈ స్థానాన్ని గెలుచుకోవాల్సినటువంటి అవసరం ఉందని మీకు అందరూ తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.